నాకు ఒక పెద్ద భయంకరమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చి ఆ జ్వరంలో నేను నిజంగా చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో సాతాన్ నాతో మాట్లాడుతుంది. ఏసు మాట్లాడుతున్నప్పుడు జ్వరం ఎందుకు వస్తుందండి? భయంకరమైన జ్వరం ఎందుకు వస్తుంది అసలు? ఏంటండి ఏసు ఈయన ముట్టుకుంటాడు, ఈయన పట్టుకుంటాడు, ఈయనతో ఆటలాడతాడు, ఈడి జ్వరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏంది ఇది? ఈ ఏసు మాట్లాడుతున్నా కూడా సాతాన్ మళ్ళీ వచ్చేస్తాడా? దాదాపు 15 రోజులు ఒళ్ళు చల్లబడటం అంటూ తెలియదు, ఫుల్ ఫీవర్. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పారో నా శరీరం అంతా చల్లబడిపోయింది, జ్వరం అంతా తగ్గిపోయింది, మరలా రాలేదు. అలాగ నేను 3 సార్లు నిజంగా నేను చనిపోయి బ్రతికి నేను ఈ రోజున ఇలా సజీవంగా ఉంటాను. ఏసు కంటే పవర్ఫుల్ ఈవిడ. ఏసు ఒకసారి చచ్చిపోయి తిరిగి అంటారు, ఇవి 3 సార్లు చచ్చిపోయింది. అసలు ఏసు 2వ రాకడ 3వ రాకడ మొత్తం ఈవిడే అసలు. అందుకే ప్రవక్త అయింది ఆవిడ. ఏసు 2వ రాకడ ఆవిడే. అసలు ఒక్క పాస్టర్ చచ్చిపోయి తిరిగి లేస్తాడా? ఇప్పుడున్న పాస్టర్లు అందరూ చంపేయండి, అందులో ఒక్కడన్నా తిరిగి లేస్తాడు చూడండి, ఒక్కడ కూడా లేవలేడు. ఈవిడ 3 సార్లు లేచింది. ఎవరు పవర్ఫుల్ చెప్పండి? పాస్టర్లు అందరూ వేస్ట్ కాదు ఇప్పుడు అసలు. అలాగే దేవుడు ఒకసారి ఆ టైంలో కూడా నన్ను పరలోకం తీసుకెళ్ళి పరలోకంలో అన్నీ చూపించాడు. నేను వెతుక్కు పరలోకాల పార్కా ఏంది అది అసలు? మాట్లాడి తీసుకెళ్ళి పరలోకం చూపిస్తున్నాడు. 8 సంవత్సరాల వయసు నుంచి ఆయన కనబడుతున్నప్పుడు జీవితాన్ని ఒక పూలపాన్పు చేయొచ్చు కదా. ఏంటి దర్శనాలు కనపడి ఈవిడ పరలోకానికి తీసుకెళ్ళి చేయించిన ఉపయోగం ఏంటి? ఈవిడ ఒకవేళ నిజంగా అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉండి అద్భుతంగా ఈవిడ బతుకుతూ ఉంటే క్రిస్టియన్స్ అందరికీ ఈవిడ ఒక రోల్ మోడల్ అయ్యేది అంటే ఈవిడ దగ్గర బడ్జెట్లు లేక ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళలేదు కదా, ఫ్లైట్లో టికెట్లు కొనుక్కొని. అందుకని వీడికి బోరు కొట్టినప్పుడు పరలోకం తీసుకెళ్తున్నాడు. ఓ ట్రిప్ వేస్తుంది, ఫ్రీ ట్రిప్. పాస్టర్లు కూడా తీసుకుపోవచ్చుగా పరలోకం ఎప్పుడన్నా. అలా జరిగిన తర్వాత మా అత్తమ్మ నాకు నా భర్తకి వివాహం చేశారు. వివాహం చేసి ఏ ఊర్లో అయితే నేను వరహాలరాజుకి రక్షించబడ్డాను, ఏ ఊర్లో అయితే నేను పుట్టి పెరిగాను ఆ ఊరికి తీసుకెళ్లారు. అక్కడే అత్తమ్మ పరిచర్య కాబట్టి తీసుకెళ్ళి. ఓహో, అత్తమ్మ పరిచర్య అక్కడే అదే ఊర్లో. అంటే స్కూల్ టీచరుగా ఉంది, వీళ్ళ అమ్మ వాళ్ళు నూరే కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిందా ఈవిడ? అత్తమ్మ పరిచర్య ఎక్కడంటే అది ముందు చెప్పిన ఆత్మీయతలు ఆవిడే. మరి కొడుకు రక్షణ మొదలేదంటుంది మళ్ళీ. ఆడు కాలుడా రక్షణ పొందలేదు అంటే మరి వాడికి ఒక దర్శనం వచ్చింది కదా, నువ్వు గొప్ప సేవకురాలు అవుతావు అని చెప్పి ఆయనకి ఒక దర్శనం వచ్చింది. మేము పరిచర్య స్టార్ట్ చేసామండి. అక్కడ పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత చాలా కరువు ఆహారం. ఇదేంటి రివర్స్లో చెప్తుంది వీడు స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కరువు వచ్చిందంట. నేను నా భర్త అక్కడికి వెళ్ళిన తర్వాత భయంకరమైన చేతబడి శక్తులు, భయంకరమైన మంత్రశక్తులు, చేతులు ఇలా తిరిగిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి ఒరిస్సా నుంచి. వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు వాళ్ళని. ఏంటి ఇప్పుడు చేతులు తిరిగిపోయిన వాళ్ళు చేతబడి శక్తులా? ఏదో ఫ్లోరైడ్ బాధితులు అయ్యి ఉంటారు, వాళ్ళకి ప్రార్థన చేసింది అంతే. నేను అద్భుతాలు జరిగిపోయినాయి వెంటనే. అట్లయితే మరి ఫ్లోరైడ్ బాధితులు చాలామంది చేతులు వంకరలు తిరిగిపోయిన ఉంటారు, వాళ్ళందరికీ వంకరలు తీసేసిద్ది ఈవిడే. తీసేయాలి మరి లెక్క అయితే. నాకు ఒక 2 ప్లేట్లు, 2 గ్లాసులు, తర్వాత ఒక చిన్న కిరోసిన్ స్టవ్ అండి, ఒక అన్నం డేక్ష, ఒక కూర డేక్ష, అమూల్ స్ప్రే డబ్బాలు నా ఆస్తి. మొత్తం లిస్ట్ చెప్తుంది ఏంటి? ఆవిడ ఆస్తి చెప్పింది. ఇప్పుడు ఈవిడ వెళ్ళింది అక్కడికి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఊర్లో కాపురం పెట్టించింది తీసుకొచ్చి. ఆవిడన్నా కొనిస్తుంది కదా ఏదో ఒకటి. అవతల ఆయన పేరేంది? వరహాలరాజు. వరహాలరాజుకి ఏం లేదా? ఉండాలిగా. ఆడు గాలోడు అక్కని చూడంగానే ఖాళీగా ఉంది చేసేసుకుంటే పని అయిపోద్ది అనుకుని ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికీ కొంచెం ఆ పవిత్రమైనటువంటి కథను ఆపాదించడానికి ఏసే దర్శనాలు నాటకం ఆడారు ఇద్దరు కలిసి. ఎందుకు నువ్వు మరలా పెళ్లి చేసుకున్నావు? దేవుడు చేశాడు అంటున్నావు, కానీ దేవుడు చేశాడు కానీ మనుషులు నిన్ను తెలివిగా వదిలిచ్చేసుకున్నారు. ఇది కరెక్ట్. దేవుడు చేశాడు పెళ్లి, దేవుడు చేశాడు నువ్వు అంటున్నావు, కానీ అది కాదు, మనుషులు నిన్ను తెలివిగా వదిలించుకున్నారు. వాళ్ళ అత్త ఆ పాస్టర్ ఆ ఊరు తీసుకెళ్ళాడే. పాస్టర్ కొంతకాలం సేవ చేయించుకుని వదిలించుకున్నాడు. కొంతకాలం సేవ చేసి సరిపోయింది అడిగి, ఇంకెందుకులే వదిలి వేస్ట్ అనుకున్నాడా అంతే. అత్తమ్మ సర్లే మన మీద బరువు వదిలిచ్చేసుకుంది. ఆహారం లేదు. అలా పరిచర్య చేస్తున్నప్పుడు మేము ముందుకు వెళ్తున్నప్పుడు తినడానికి తిండి లేదు వీడికి ఇప్పుడు. లేదు అసలు అంత రిచ్గా ఉంచొచ్చు కదా ఆవిడ్ని, ఎందుకు ఇప్పుడు దర్శనాలు కనపడి ఏంటి ఉపయోగం? ఆయనకే ఉండదు, గోసి కూడా తప్ప ఆయన దగ్గర ఏం లేదు, ఆయనే వస్తాడు. అంతేనంటారు అయితే. ఓకే.
అట్లా బలపరుచుకుంటూ వచ్చిన టైంలో ఒకసారి నేను మరలా ప్రెగ్నెంట్ అయ్యానండి. దిగ్గు నేను చెప్పానా ఇంకో పాప ఉందని తర్వాత వరహాల రాజుకు పుట్టిన పాప. పెద్ద పాప అంటే ఫస్ట్ పాప. సరేలే. నాకు బాబు కడుపులో పడ్డాడు. తర్వాత బాబు దేవుడు ఈ బాబు దేవుని వాడు అని చూపిస్తున్నాడు దేవుడు. అదేంటి వరహాల రాజు పుట్టలేదా? ఇదేంటి అసలు ఏంటి మీకు రామచంద్ర? అదే కదా ఒకటి చెప్తుంది, దేవుని వాడు అంటే కడుపులో ఉన్న బాబు దేవుని వాడు అనేది మీనింగ్ అది కదా. అది కాదు, అది ఆయనకు ఒక్కడికే, మేరీకి ఒక్కదానికి ఆ ఫెసిలిటీ ఉంది, ఇంకెవరికి లేదు. ఏమో ఇప్పుడు అంతమంది చేసిన భర్త ఉందా? అలా కాదు అంటే ఈయన్ని నాకు ఇచ్చేయి అని అర్థం వాళ్ళ ఉద్దేశంలో. పుట్టినాకన్నా చెప్తాగలడు, కడుపులో ఉండగానే ఈయన అంటే అమ్మో అసలు అలా వెళ్ళారేంటి? ఎవరికన్నా వినిపించండి, అది ఆ డౌట్ రాకపోతే అప్పుడు అడగండి. సరే అడుగుదాం, కింద కామెంట్స్లో చెప్పండి మీరు, మీకు ఆ డౌట్ వచ్చిందా రాలేదా. అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చిన విషయం చూపిస్తున్నాడు. ఆ రోజు నైటే నాకు డెలివరీ అయిందండి. డెలివరీ అయిన తర్వాత బాబు ఒక రోజు కూడా గడవలేదండి, ఒక 20 గంటలు బ్రతికి బాబు చనిపోయాడు. అరే ఓహో, నావాడు అంటే బాబు చచ్చిపోయిందని ముందే ఒక కహాని వేసేసుకుంది. అబ్రహాం స్టోరీ చెప్పింది, కొడుకుని బలి ఇవ్వాలి కదా, అంటే పిల్లని బలి తీసుకున్నాడు యేసు. ఇప్పుడు ఇలా వేసుకు అదేం చెప్పు, పిల్లని చంపేది ఏంటి? అసలు ఇవ్వడం ఎందుకు, చంపడం ఎందుకు, నాకు బలి నావాడు అని అంటాం ఎందుకు? నీ వాడే నీ దగ్గర పెట్టుకోపోయావా పరలోకంలోనే? ఎందుకు పంపించావు? ఇప్పుడు 9 నెలలు మోసి కని కొంచెం ఆ రక్తస్రావం, ప్రసవం, డెలివరీ నొప్పులు, ఇంత నరకయాతన ఉంటుంది కదా. ఇప్పుడు ఒక స్త్రీని ఇంత కష్టపెట్టి మళ్ళీ ఆ బిడ్డను చంపేసి అంత వేదన పెట్టే బదులు ఆ బిడ్డోడు నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. సైకోయిజం ఇదేమన్నా? మళ్ళీ ఆ బిడ్డోడు నాకు కావాలని చెప్పి మళ్ళీ ఆడికి దర్శనం చూపించటం. బిడ్డని మంచిగా పుట్టే బిడ్డని ఇవ్వచ్చు, ఈవిడికి మంచి చేయాలనుకుంటే పోనీ. అంటే వీళ్ళ దేవుడిని వీళ్ళు సైకోలాగా చూపిస్తున్నారు వీళ్ళు. అంతే, వాళ్ళకి జరుగుతున్న వాటినన్నిటికీ దేవుడే సాక్ష్యము, దేవుడే ఆధారము, ఆయన ఇచ్చాడు. మనం బైబిల్ తరగతుల్లో ప్రతి దాంట్లో యెహోవాని ఇరికిస్తూ ఉంటారు కదా, అక్కడ స్పేస్ లేకపోయినా. ఈవిడికి కామన్గా ఈవిడి జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో యేసు నిరికిస్తుంది వచ్చి. అవును, కానీ ఇరికించినప్పుడు లాజిక్ మిస్ అవుతుందన్న విషయం వీళ్ళకి ఎందుకు అది ఎంత వరస్ట్ గా ఉన్నామని అందులో యేసు నిరికిస్తారు ఎట్లా. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే సరైన ఆహారం లేదు, పౌష్టిక ఆహారం లోపం వల్ల బాబుకు చాలా అవయవాలు ఏర్పడలేదు. నిజమండి, యేసు వచ్చి రోజు చుట్టూ తిరుగుతున్నాడు తప్ప ఈవిడికి కనీసం ఫుడ్ పెట్టలేదు. వేస్ట్ బూతులు వస్తున్నాయి నాకు. అవును, ఫుడ్ పెట్టలేదు. ఇప్పుడు లోపల బేబీనన్నా ఆయన చెయ్యి ఇలా పెడితే ఆ బేబీ సెట్ అయిపోద్ది కదా, ఎందుకు సెట్ చేయలేదు? అసలు ఏంటిది? ఆయన ఎందుకు పరలోకం నుంచి వస్తున్నాడు, ఈవిడ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ఈవిడ తిండి లేకపోతే కనీసం మంచి ఫుడ్ కూడా ఎందుకు పెట్టలేదు? ఏం పీకాడు కిందకు వచ్చే? మళ్ళీ ఈవిని పరలోకాన్ని తీసుకెళ్లి దర్శనాలు చూపిస్తున్నాడు, పరలోకం తీసుకుపోతున్నాడంట. ఇది వీళ్ళ దర్శనాలు, వీళ్ళ కళలు, వీళ్ళ సాక్ష్యాలు ఇట్లా తగలెడుతున్నాయి. అందుకనే బాబు చనిపోయాడని చెప్పాడు. నిజంగా చాలా దుఃఖం అనిపించింది, చాలా వేదన అనిపించింది. ఎందుకు నీకు చూపించాడుగా ముందే దర్శనం, యేసు మాతో వస్తున్నాడు కదా నీతో, ఎందుకు దుఃఖం వస్తుంది నీకు? మరి బాగు చేయమని ఇవిడ అడగదా? జస్ట్ అలా చూపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. అంటే నాకు ముందే అన్నీ తెలుసు అని చెప్పడం అంతే. అంతే. సేవకుడికి ఇన్ని ఇబ్బందులు ఉంటాయా, సేవకుడికి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని బాధలు భరించాలి. అందరు అనేవాళ్ళు నీ దేవుడు ఏమయ్యాడమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అది కరెక్ట్. ఇప్పుడు మీరు ఇదే హిందువుల దగ్గరికి పోయి డెలివరీలో పిల్లడు చచ్చిపోతే మీ దేవుళ్ళు ఏం చేస్తున్నారు, మా యేసుని నమ్ముకుంటే మీ పిల్లడు బతికుండేవాడు అని చెప్పి మతం మారుస్తారు కదా. మరి మీ వాడు ఏం బీగుతున్నాడు బొచ్చు ఇక్కడ? అసలు అది కాదండి, ఇవిడ స్టార్టింగ్ ఒకటి చెప్పింది కదా, జ్వరం వచ్చింది నాకు, దేవుళ్ళు ఎవరు మాట్లాడలేదు, నేను ఎంతో మందిని పిలిచాను. ఫస్ట్ స్టార్టింగ్ లో హిందూ దేవుళ్ళని మరి చులకనగా మాట్లాడి మీ బొచ్చు దేవుడు ఏం బీకాడు? బొచ్చు బీకాడా? ఇప్పుడు పిల్లాన్ని చచ్చిపోతున్నా కూడా ఏం చేయలేకపోయాడు కదా. చూడండి, ఇప్పుడు జ్వరానికి ఈవిడికి జ్వరం వస్తే మన దేవుడిని పిలిచిందంట, వాళ్ళు పలకలేదని మతం మారిపోయిందంట. ఈమె పిల్లోడు చచ్చిపోతుంటే ఏం పీకలేకపోయాడు, రోజు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. పలికే దేవుడు ఏం చేశాడు? ఈవిడికి తిండి పెట్టలేదు, పిల్లోడు చచ్చిపోతుంటే కాపాడలేదు, భర్త చచ్చిపోతుంటే కాపాడలేదు. ఇప్పుడు ఆయన మరి జీవం గల దేవుడు, శక్తి కలిగిన దేవుడు. నాకు బూతులు వస్తాయి. కంట్రోల్.